యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్ఎస్ నిద్ర ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఏలీ, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన దయచేయనుగా కానీ ఆమెతో చెప్పగా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, నీవు క్షేమంగా వెళ్ళుము. జీవితంలో దేవుని బిడ్డలారా, ఈ మాట మనమంటే మనం ఇష్టపడేటువంటి వారు, మన మేలు కోరేవారు, మన క్షేమం కోరేటువంటి వారు ఈ మాట మనం ఇంటి నుండి బయటికి వెళుతున్నప్పుడు, మన పనుల్లో, మన ప్రయాణాల్లో మనం వెళుతున్నప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటారు. వారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నువ్వు క్షేమంగా నువ్వు వెళ్ళేటువంటి పనిలో, నువ్వు వెళ్ళేటువంటి బాధ్యతలో, నువ్వు వెళ్ళేటువంటి దారిలో నీకు క్షేమం కలగాలి, నీకు భద్రత కలగాలి అనేటువంటి భావంతో అది ఒక ఆశీర్వచనంగా జ్ఞాపకం చేసేటువంటి పదం క్షేమంగా వెళ్ళు అనేటువంటి. ఈ భాగంలో మనకి తెలిసినటువంటి ఎరిగినటువంటి సందర్భం, మరి షిలోహు మందిరంలో యాజకత్వం చేస్తున్నటువంటి ఏలీ మరి ఆ మందిరానికి, దేవాలయానికి భారం కలిగినటువంటి దుఃఖపరుతున్నటువంటి హృదయంతో వచ్చినటువంటి హన్న, ఆమెతో ఏలీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు క్షేమంగా వెళ్ళుము. జీవితంలో దేవుని బిడ్డలారా, మన ప్రభు మన పట్ల కోరేటువంటిది, మన పట్ల ఆయన కోరినటువంటి ఉద్దేశం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి, మనం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలి, మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి వారసులుగా మనం జీవించాలనేటువంటి కోరేటువంటి వారు, ఆశించేవారు మన ప్రభు. అందుకనే ఈ ఉదయం, ఈ మాసంలో, మన దైనందినటువంటి జీవిత ప్రయాణంలో మనకి నిత్యం క్షేమం కలుగునుగాక. 2వ తలంపు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయనుగాక. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవి. జీవితంలో దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల పరంగా కావచ్చు, మన యొక్క వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ మన యొక్క మనవులైనటువంటివి, అంటే మన అవసరతలు, మనకున్నటువంటి కొదువులను బట్టి మనం ఇశ్రాయేలు దేవుని యొక్క సన్నిధిలో, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో మన మనవులన్నిటిని కూడా ఆయన ఆలకించేవాడు. మన దేవుడు మన యొక్క మనవిని, మన అక్కర్లను చూసేవారు, మన అవసరతలను చూసేవారు. మన పట్ల దేవుడు ఎంతగానో ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మన యొక్క మనవులను ఆయన అంగీకరించి తగిన కాలంలో వాటిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు మరి మనందరి యొక్క మనవులను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ. ఒకవేళ కొందరు అనుకుంటూ ఉంటారు, దేవుడు నా మనవని ఆలకించట్లేదు, నా మొరలను ఆయన అంగీకరించట్లేదు, నాకు ఏ మేలు ఏది జరగటం లేదంటే ఆయన నన్ను విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నాం. కానీ ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. తగిన కాలంలో మన యొక్క అవసరతలు, అక్కర్లన్నీ కూడా ప్రభు నెరవేర్చేవాడు. అట్టి దేవుణ్ణి మనం కలిగిన ఉన్నాం. ఆయనకి ఇంకెక్కువగా దగ్గరగా ఉండి ప్రతి విషయంలో, ప్రతి అవసరతలో కూడా ప్రభువుకి పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయనకి మనవి చేసుకుని పొందుకునేటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడి ఉదయం మనల్ని ఇంకెక్కువగా బలపరుస్తూ, స్థిరపరుస్తూ నడిపించనుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, ఈ భాగంలో మనకి జ్ఞాపకం చేసినట్లుగానే హన్న మరి దేవుని సన్నిధికి వెళ్ళి, షిలోహు మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసింది, మనవి చేసింది. ఆమె చేసిన మనవి ఆలకించిన తర్వాత ఎంతకాలానికి ఆమె మనవి నెరవేర్చబడింది? దేవాలయం షిలోహు మందిరానికి వెళ్ళి హన్న మనవి చేసిన తర్వాత
ఎంతకాలానికి ఆమె మనవి అంగీకరించబడి నెరవేర్చబడింది? ఈ క్వశ్చన్కు మరి ఆన్సర్ను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి దివ్యమైనటువంటి మీ లేఖనంలో నుంచి నా ప్రభువా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. మా క్షేమం, మా అభివృద్ధి, నిరంతరమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా మమ్మల్ని నడిపించినటువంటి దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ప్రభువా హన్న మనవిని ఆలకించి అంగీకరించిన ఆయన అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో కార్యం చేసిన దేవుడివి. మా మనవులను ప్రభువా మీరు నిరర్ధకం చేయకుండా సార్థకం చేసే దేవుడు, మా మనవులను ఆలకించిన ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా ప్రభు ఈ ఉదయం మరొక పర్యాయం నా తండ్రి అన్న జీవితాన్ని బట్టి నాయన మాకు మీరు జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ ఉదయం నాయన భౌతికంగా నా తండ్రి ఏ అక్కర అవసరతలో ఉండి నాయన మీ బిడ్డలుగా నా తండ్రి మేము మీకు మనవి చేస్తున్నామో మా మనవులను మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఈ ఉదయం నా తండ్రి ఎందరైతే నా ప్రభువా అయ్యా భూ సంబంధంగా, పర సంబంధంగా నాయన వారికి ఉన్న లోట్లు బట్టి, కొదువులు బట్టి, అక్కర్లు బట్టి, అవసరతను బట్టి, ఆపదలు బట్టి, అనారోగ్యాలను బట్టి నా తండ్రి అయ్యా మీ సదిలో ఆ దేవ మరి మనవి చేసుకుంటూ మొరపెడుతున్న ప్రతి ఒక్కరి మొరల్ని మీరు ఆలకించమడుగుచున్నా ప్రభా. వారి మొరలకు నా ప్రభు వారి యొక్క అయ్యా మరి మనవులకు నా తండ్రి మీ కార్యాలు మీరు అనుగ్రహిస్తూ మీకు సాక్షులుగా ఇంకెక్కువగా మీరు నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థన మనవులు అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.